లేక నువ్వు ఆడిన క్రికెట్ ఇప్పుడు చాలా మాస్టర్గా బాగా ఆడావు. ఇప్పుడు వచ్చిన సిచ్యువేషన్ నీకు ఇలా వస్తుంది అని నువ్వు కొడతావు అని ఏమైనా బిలీవ్ చేస్తున్నావా? అంటే నా మైండ్లో ఒకటే ఉండే, ఫస్ట్ ఆఫ్ ఆల్ 5 ఓవర్లు అనేది నేను కంప్లీట్ చేయాలని ఒక మైండ్ ఉండే. బేసికలీ నేను 2 బాల్ ఆడిన తర్వాత నేనైతే ఇంత టార్గెట్ అని నేను ఎప్పుడు అనుకోలేదు. బాల్ బై బాల్ ఆడదాం అనుకున్నా, మెరిట్ ఆఫ్ ది బాల్ ఆడదాం అనుకున్నా, కానీ నన్ను నేను బిలీవ్ చేశాను. నీకు తెలుసు మన ఇద్దరం ఎప్పుడు కలిసి ఆడతాము, ఇన్ ద సెన్స్ నువ్వు నాకు నాన్ స్ట్రైకర్లా అంటావు. ఎలాంటి నాక్స్ అయితే నేను బిలీవ్ చేస్తానో అలాంటి నాక్సే ఈరోజు నాకు వచ్చింది. అది నేను అనుకున్నాను, నీ నుంచి హోప్ ఉన్నా, నీ నుంచి చాలా కొడతావు, లీడ్ కొడితే మాకు స్కోర్ నా టార్గెట్ వస్తుంది. తర్వాత నేను ఒకటి అనుకున్నాకి ఇంత తొందరగా హోప్స్ వదులుకోలేదు నా బౌలింగ్లో. అయితే మేము మన స్ట్రైకర్ బౌలర్ ఉన్ని, అంజనేయులు ఉన్ని కొంచెం మంచిగా చేసింటే బాగుంటున్నా, కానీ నాకు హోప్ ఉన్నాకి నేను ఆపచ్చు, నేను చేయగలను అని నేను అనుకున్నా. నువ్వేమనుకుంటావు నా గురించి? నేను అందుకే చెప్పాను నీకు, కమ్రూబాయ్ ఒక్కసారి బిలీవ్ చేయని. ఎందుకంటే నేను చూశాను కాబట్టి నేను నిన్ను అంతలాగా బ్యాక్ చేశాను. అండ్ కమ్రూబాయ్ ఏక్ మ్యాచ్ జీత్కేదే మరకు, అందుకే నేను మాట్లాడాను నీతోటి. 9 రన్లు అనేది ఇట్స్ నాట్ ఈజీ థింగ్ కదా, లాస్ట్ ఓవర్లో ఆపడం అనేది. అలాంటివి నువ్వు చేసావంటే చాలా నాకు హ్యాపీగా ఉంది. దానికి థ్యాంక్స్ టు కమ్రూబాయ్. థ్యాంక్ యూ.